సో మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కనీసం పబ్లిక్ క్యాండిడేట్లైనా సరే కనీసం గుర్తుపడుతుందా లేదా, సో వాళ్ళ క్యాండిడేట్ల గురించి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు అవగాహన ఉంది అడిగి తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి సార్, మీకు తెలుసా మేడం, తెలుసా? మేమైతే చూసా కానీ పేరు మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తుంది ప్రజెంట్. అది మొన్న అంటే ఏ పార్టీ నుంచి? ఈమె కాంగ్రెస్ అనుకుంటున్నాను. కాంగ్రెసా? పేరు తెలీదా? పేరు బాగా తెలీదా? ఓకే. సో బీజేపీ పేరు తెలియదా? పేరు గుర్తుపడుతుందా? ఓకే. ఈటల రాజేంద్ర. ఓకే. ఈయనకి వేరే కదా గిరిగిరి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఈయన టీఆర్ఎస్ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న కారు తీసుకు కదా లాస్ట్ ఇచ్చారు. అవునవును. సో మీరు క్యాండిడేట్ అయితే గుర్తుపట్టేసి సార్. సో అంటే మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు? ఏ పార్టీ కానీ కాదు, ఏ పార్టీకి వేసేదైనా మంచి పార్టీకి మనం వేయాలా. పరిస్థితులు బట్టి ప్రభావం బట్టి. అంటే రాష్ట్రంలో మంచిగా ఉండాలా లేకపోతే సెంట్రల్ లో మంచిగా ఉండాలా? రాష్ట్రంలో మంచిగా ఉండాలా, సెంట్రల్ లో కూడా మంచిగా ఉండాలి. రెండు చోట్ల మంచిగా ఉంటేనే రాష్ట్రంలో వాళ్ళకి పైన కలిసి మనకు రావాల్సినవి ఏమైనా ఉంటే అడిగి తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకుంటారా మీరు? నేనైతే 50% అనుకున్నది 50% కాదు. ఏది కాంగ్రెస్ పార్టీ రాదనుకుంటారు? కాంగ్రెస్ 50% అయితే ఆయన వాళ్ళు రావచ్చు. ఎవరు బీజేపీ. ఓకే. ఇప్పుడు మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ గెలిచేటట్టు ఉంటుంది? బీజేపీయా, కాంగ్రెసా లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్? చెప్పాను. సో ఏ ఏ క్యాండిడేట్ ఎక్కువ ఛాన్స్ ఉన్నది? ఏ క్యాండిడేట్? ఈ ముగ్గురులో ఈ క్యాండిడేట్ వస్తేనే మంచిది అనుకోండి. ఎవరు? పట్నం సునీతారెడ్డి గారు. అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? కాంగ్రెస్ మీకు చెప్పిన తెలియదే, కొంతమంది అట్లా ఉంది. కానీ కొత్త వాళ్ళకి లేడీస్ కూడా కొంతమంది సీట్ ఇస్తే వాళ్ళకి కూడా మంచిది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు తెలంగాణలో గట్టి ప్రతిపక్షం కావాలి. ప్రతిపక్షం అంటే కేసీఆర్ నాడు ఓకే, కానీ సెంట్రల్ లో ప్రతిపక్షం అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రి వర్యులు, అలాగే నాకు అనుభవం ఉంది. మనకేమన్నా సెంట్రల్ ఫండ్స్ ఇస్తుండొచ్చు. మల్కాజ్గిరి అంటే పెద్ద కాన్స్టిట్యూన్సీ కదా, మినీ ఇండియా అంటారు. బట్టి అనుభవం ఉన్నా లేకపోయినా కూడా ఇతను చేస్తాడని ఎవరికైతే మన నమ్మకం ఉంటుందో దాన్ని బట్టి ఇది చేస్తాడు. ఒకవేళ ఈయన వచ్చినా రాకపోయినా కూడా బీజేపీ వాళ్ళు ఏదో ఒక పదవి గ్యారెంటీ ఇస్తారు. ఆ స్థానం గ్యారెంటీ నేను అనుకుంటున్నాను. అంటే ఈయన గెలవకపోయినా సరే పదవి ఇస్తారు కాబట్టి గ్యారెంటీ. ఎందుకంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఈయన్ని హరీష్ రావును కూడా దూరం పెట్టాడు ఎవరు? కేసీఆర్. తర్వాత హరీష్ రావు తర్వాత దగ్గరికి అయిండు. అది ఎప్పుడైందంటే ఈయన అమెరికా పడింది పని మీద కేసీఆర్. ఆ మూవ్మెంట్ లో 60% అందరూ అనుకున్నారు కాంగ్రెస్ ఇది వస్తాడు మన ఎవరు ఈ బీఆర్ఎస్ అన్ని అల్లుడు హరీష్ రావు గారికి పొకార అయినప్పుడు తర్వాత వచ్చిన తర్వాత సర్దుకున్నారు. అప్పట్లో కూడా ఏం బావా మాకు ఎదురుగా నుంచుంటావా, ఎదురు పార్టీ నుంచుంటున్నావు అని కూడా హరీష్ రావుని కేటీఆర్ అన్నాడు. అది 100%. కానీ ఎప్పటికైనా ఒక గూట్లో వాళ్ళు తొందరగా చేయటం అనేది కష్టం. అవునా కాదు? ఒక గూట్లో వాళ్ళు అట్లా ఇయ్యాల మాట మంచి చెడిపోయి బాధ పక్కకపోయినా కానీ మళ్ళా వాళ్ళు తప్పకుండా ఒకటవుతారు. పోతానికి ప్రజలకి వాడు దుష్మని ఈ దుష్మని చెప్పుకోవడం తప్పితే చివరికి మళ్ళీ వాళ్ళు కలిసిపోయి బరాబరే మాట్లాడుకునేది బరాబర్. అంటే పబ్లికే కొంచెం ఆవేశంగా లోనై ఆవేశం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కూడా మంచి పని చేసాడు కాదంటలేదు. కొన్ని ఏంటంటే మొన్న ఏదో ఫోన్ ట్రాపింగ్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఫోన్ ట్రాపింగ్ అంటే దాని అర్థమైంది రేపు మనం ఒక మినిస్టర్ వేరే దాంతో భార్యతోనే రెండో భార్యతోనే ఎవరితో మాట్లాడు, అది కూడా ఆ ట్రాఫిక్ లో ఆనపడ్డు కదా, అది చాలా తప్పు కదా. ఇటువంటివి కూడా తప్పని కొంతమంది ఓట్లు ఎత్తానికి ముందు ఆడుతున్నారు. రేపు మళ్ళీ కూడా ఇట్లా చేస్తాడేమో. అలా మీరు ఆలోచన చేయండి. నేను అంటున్నాను, ఈ రోజు దొంగతనం చేసేవాడు రేపు దొంగతనం చేయ నమ్మకం మనకి ఏదైనా పబ్లిక్ టాక్ గా నేను చెప్తున్నాను. ఫైనల్ గా మీరు ఇప్పుడు మీ ఒపీనియన్ నాకు గట్టి చెప్పండి. లాస్ట్ ఒపీనియన్ బట్టి అయితే ఈమె వస్తే బెటర్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే స్త్రీకి కూడా ఒక హక్కు అనేది ఇవ్వాలా, ఆమె కూడా పైకి పోయి మాట్లాడే కెపాసిటీ ఉండాలా, ఆమె వల్ల కూడా కింద సహాయం రావాలా. అప్పుడు ఏంటంటే స్త్రీ జాతిలో కూడా ఒక మనుగడ ఒక గౌరవం అనేది వస్తుంది. అది నేను
అనుకుంటున్నారు 100% అనుకుంటున్నారు. ఈయనకి ఏంటంటే అందరూ 3 సార్లు దగ్గర ఆయన ఎలగొట్టింది కాబట్టి ఈయనే తెప్పిద్దామని 70% జనంలో ఉంది. ఇటు ఆయన తెప్పిద్దామని 70% మంది అనుకుంటారు. 70% అనుకుంటున్నారు. ఓకే. కానీ దీంట్లో డబ్బు ఖర్చు పెట్టుకునే పని సమస్య కాదు. వచ్చినా కానీ రేపు అందరికీ మంచి పని చేయాలి. మళ్ళా వచ్చే ఎలక్షన్ కూడా గెలుస్తానికి ఛాన్స్ ఉండాలంటే ఎన్నో మంచి పనులు చేయాలి. సానుభూతి మన ఎక్కువ ఉంచాలా. ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయిండు. గరీబ్ కానీ అమీరు కానీ అనే తేడా ఉండవద్దు. అట్లా రావాలా. అయితే అందరికి మంచిది. ఈయనకి కోపం తక్కువ, మంచిది, ఆవేశం ఎక్కువ లేదు, తొందరపాటు లేదు, ఒకరిని ఇచ్చేసి పైకి వద్దామనే ఆలోచన లేదు. వేరే వాళ్ళు ఇష్టం ఇష్టపెట్టు నేను చెప్పడం. అట్లా కొందరు ఏమంటారంటే ఆడవాళ్ళు వస్తే మనం లెక్క చేస్తారని అంటారు. కానీ స్త్రీలకు కూడా అన్ని విషయాలు తెలియాలి. ఇది కూడా అంటే మీరు స్త్రీ విషయంలో మాత్రమే ఆమెకు సపోర్ట్ చేస్తారు తప్పితే మిగతా మొత్తం మీ మనసులో మాత్రం 90% ఈటల రాజేందర్ మనసే ఉంది. ఒక స్త్రీని సపోర్ట్ చేద్దామని తప్ప మిగతా ఏమి సపోర్ట్ చేయాలా. స్త్రీకి కూడా అనుభవం రావాలా. ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళతో పాటు 30% హక్కు ఇవ్వాలా. ఓకే, అది నేను చెప్పేది. అంతేనా? అంతే మరి కనిపెట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈయనకి వస్తే మంచి చేస్తారని కొందరు 70% అనుకుంటున్నారండి. ఓకే, ఈటల రాజేందర్. ఓకే, ఎందుకంటే అది పేద వాళ్ళకి